ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క న్యూస్ ప్రోగ్రామ్ చూస్తూ మీరు ఆత్మీకంగా బలపరచబడుతున్నారని నేను నమ్ముచుంటున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. నిజంగా క్రీస్తు యొక్క పిల్లలుగా, దేవుని యొక్క పిల్లలుగా ఉంటున్నటువంటి మనకు సహనం అనేది అన్ని విషయాల్లో కూడా చాలా అవసరమండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీ సహనమును సకల జనులకు తెలియపరచనివ్వండి. అవునండి, మనం ఎంత సహనంగా ఉన్నామో, ఎంత పేషెన్స్ కలిగి ఉంటున్నామో అది అందరూ కూడా చూడాలి. అంటే నిన్ను దూషించేటువంటి వారి పట్ల సహనం కలిగి ఉండాలి, నిన్ను నిందించేటువంటి వారి పట్ల సహనం కలిగి ఉండాలి. లేకపోతే అన్ని విషయాల్లో కూడా నేను ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటున్నారో, ఎవరైతే అవమానకరమైనటువంటి స్థితిలో మాట్లాడుతుంటున్నారో నిన్ను బట్టి, నీ ముందు ఒకలాగా నువ్వు వెను తిరగగానే నీ గురించి చెడుగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. అయితే కీడుకు ప్రతి కీడు మనము చేయకుండా, ఎందుకు అంటే దేవుని యొక్క మనసు అది కాదు. దేవుని యొక్క మనసు ప్రేమించేటువంటి మనసు. ఆయన పిల్లలుగా ఉంచినటువంటి మనము కూడా అందరి పట్ల కూడా ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. అందరి పట్ల సహనము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎవరైతే నేను కీడు గురించి నీ యొక్క కీడును మాట్లాడుతూ ఉంటున్నారో, నువ్వు నాశనం కావాలి అనేటువంటి రీతిలో ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటున్నారో దేవుని బిడ్డలారా, అటువంటి వారి పట్ల నువ్వు తిరిగి దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడనివ్వకుండా సహనం కలిగి వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా అన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా నీ జీవితంలోకి మార్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఎంత ఓపికగా ఉంటే, ఎంత సహనం కలిగి నువ్వు ఎదురు చూస్తే అంతగా దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమె. మరి అందరం కళ్ళు మూసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ఆత్మదేవా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి సహనం కలిగి తండ్రి ఉన్నటువంటి వారై తండ్రి అన్యుల ఎదుట కావచ్చు, సకల జనుల ఎదుట ప్రభువా నీ బిడ్డలు ఉండుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.